తిరుమల లడ్డూ ఉదంతాన్ని చంద్రబాబు ఏ కోసాన తెర మీదకు తీసుకొచ్చారో కానీ ఊపిరి సలపనివ్వడం లేదు. ఉక్కిరి బిక్కిరైపోతోంది. స్వయంగా ఇప్పుడు సొంత సంస్థ హెరిటేజ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. ఒక ఉప ముఖ్యమంత్రి మర్డర్ వెనక ప్రధాన నిందితుడికి హెరిటేజ్తో ఉన్న సంబంధాలు ఇవి అంటూ వ్యవహారం తెర మీదకు వచ్చింది. దాంతో హెరిటేజ్లో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఇద్దరి మీద అభియోగాలు కనిపిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. देखो ये जो वीएसआर को हम क्यों बोल रहे हैं कि ये जो मंत्री है एविएशन मिनिस्टर ऑफ दिस कंट्री व्हाई ही शुड रिजाइन. द रीजन ही वीएसआर इस कंपनी को जिस कंपनी ने वहां पे फाइनेंस किया दैट इज हेरिटेज फाइन लीज. इसके अगर डायरेक्टर आप देखो तो टीडीपी जो पार्टी है, टीडीपी पार्टी के जो नेता है, जो प्रमुख है, जो आंध्र के मुख्यमंत्री है, उनसे कोई रिलेटेड आपको दिख रहा है? तो डेफिनेटली उनसे रिलेटेड वहां पे है. तो अगर आपके एक कौन से तो भी कंपनी ने अगर वीएसआर को वहां पे फंडिंग किया है, ऑफिशियली ये सब पेपर पे उसका रिस्ट्रक्चरिंग वहां पे लोन का वहां पे किया गया है, तो कैसे हम समझे कि आप यहाँ पे ट्रांसपेरेंट इंक्वायरी इन्वेस्टिगेशन अजीत दादा के केस में वहां पे करोगे? आपको अगर पैसा इंपॉर्टेंट है तो आप ऐसे ही कुछ चीजें करोगे जिसके कारण वीएसआर को वहां पे मदद होगी, ऐसे हम सबका कहना है. क्योंकि जिस तरीके से इन्वेस्टिगेशन वहां पे चालू है, वहां पे डीजीसीए और वहां पे मंत्रालय के माध्यम से डेफिनेटली कुछ न कुछ तो प्रेशर है टू सेव वीएसआर एंड नॉट टू गिव जस्टिस टू अजीत पवार. इसीलिए हम सबका कहना है. इसके पहले भी हमने जब बोला था तब सोर्सेस के माध्यम से एविएशन मिनिस्टर ने बताया था हमारा कुछ लेना देना नहीं. आपको हम दिखा रहे हैं कि इनका लेना देना है. और उसी के साथ जो राजस्थान में जो रोहित सिंह का वहां पे शादी हुआ था उसमें भी टीडीपी के वरिष्ठ नेता वहां पे शादी के लिए गए थे, ऐसे हम सबका कहना है. उसका प्रूफ भी है, वो आगे जाके हम कभी आपको देंगे. और ये तो डायरेक्ट कमर्शियल वहां पे प्रूफ है. आपकी नेता की फैमिली की कंपनी वीएसआर को अगर फंडिंग कर रही है तो आप डेफिनेटली ये जो इंक्वायरी है, इंक्वायरी में हस्तक्षेप वहां पे ला रहे हो. आप शायद कॉन्स्पिरेसी में नहीं रहोगे, लेकिन कॉन्स्पिरेंसी में आप नहीं हो, लेकिन जिस कंपनी के माध्यम से, जिस कंपनी के कारण वो एक्सीडेंट हुआ, जिसका वो ओनरशिप का एयरक्राफ्ट था, वो एयरक्राफ्ट वाले कंपनी को वो जो वीके सिंह है उसको आप सेफ करने की कोशिश, बिकॉज आपका कुछ फ्रेंडशिप और कमर्शियल लिंकेजेस उस कंपनी के साथ है, ऐसा हमका कहना है. इसलिए नरेंद्र मोदी साहब को मैं विनती करता हूं कि ये जो एविएशन मिनिस्टर है इस कंट्री के, उनको उनके पद से वहां पे हटाया जाए. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. హెరిటేజ్ నుంచి రామ్మోహన్ నాయుడు వరకు, చంద్రబాబు నాయుడు నుంచి మొత్తం ఫ్యామిలీ సభ్యులందరి వరకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని కలవరపాటుకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇదంతా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మర్డర్ వ్యవహారంలో మొదలైనటువంటి తంతు. అజిత్ పవార్ బారామతి దగ్గర విమాన ప్రమాదంలో మరణించారు అని అంతా భావించారు. అయితే అది విమాన ప్రమాదం కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారంగా జరిగిన మర్డర్ అని అజిత్ పవార్ కుటుంబ సభ్యుడు రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. నేరుగా శరద్ పవార్ ఇంటి దగ్గరే మీడియా సమావేశం పెట్టి ఆయన ఈరోజు అనేక వివరాలు వెల్లడించారు. అందులో విఎస్ఆర్ సంబంధించినటువంటి సంస్థ, హెరిటేజ్తో ఆర్థిక లావాదేవీలున్న సంస్థ, చంద్రబాబు నివాసానికి చేరువలోనే ఆఫీసు నడుపుతున్నటువంటి సంస్థ ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్య భూమిక పోషించింది అన్నది రోహిత్ పవార్ ఆరోపణలు. దాంతో ఇప్పుడు హెరిటేజ్ ఉదంతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ డెత్ కేసులో ప్రధానమైనటువంటి పాత్రధారిగా ముందుకొస్తుంది. విఎస్ఆర్కి హెరిటేజ్కి మధ్య 200-300 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అన్నట్టుగా ఇప్పుడు రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబంతో ఆ విఎస్ఆర్ యజమానికి చాలా దగ్గర సంబంధాలున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆ విఎస్ఆర్ ఎయిర్లైన్స్ దుబాయ్లో ల్యాండ్ చేసిందని, అది ఈ మొత్తం అజిత్ పవార్ ప్రాణాలు తీయడానికి స్కెచ్ చేసిందని ఎన్సీసీ ఆరోపిస్తోంది. దాంతో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎటు మళ్ళుతుందో అనే చర్చ
సాగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్ సంస్థ కల్తీ నెయ్యి ఉదంతంలో ఇందాపూర్తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్న నెయ్యి విషయం మీద అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు తొలగించాలంటూ హెరిటేజ్ సంస్థ ఢిల్లీలోని హైకోర్టుని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. మనం హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థతో ఇందాపూర్ తొలుత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని, ఆ తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టుగా మార్పు చేసిందని వీడియో చేస్తే ఆ వీడియోను కూడా కోర్టు ఆదేశాలతో తొలగిస్తున్నట్టు యూట్యూబ్ మనకి మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనలాంటి ఛానళ్లలో కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి విషయాలు వెల్లడించగానే ఆ సంస్థ వీడియోలు తొలగించే ప్రయత్నానికి పూనుకుంటుంది. ఈ తరుణంలో ఇప్పుడు మరి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మర్డర్ చేసేసినటువంటి ఒక సంస్థ ఆర్థిక మూలాలు చంద్రబాబు నాయుడు గూట్లో ఉన్నాయి, హెరిటేజ్ సంస్థతో ముడిపడి ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి అభియోగాలు ఎక్కడికి దారితీస్తాయో అనే ప్రశ్న వినిపిస్తుంది. ఇలా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి ఉదంతం అంతా చంద్రబాబు కుటుంబ సభ్యుల మేడ కూడా చుట్టుకునేదాకా వెళ్తుందా? ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మర్డర్ ఉదంతంలో హెరిటేజ్ పాత్ర తెర మీదకి రావడం ఎక్కడికి దారితీస్తుంది? ఇవంతా చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారుతుంది. ఆ విఎస్ఆర్ సంస్థకి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్లీన్ చిట్ ఇవ్వడం మీద ఇప్పుడు రోహిత్ పవార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ దర్యాప్తు సజావుగా సాగాలంటే తొలుత ఆ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడిని బాధ్యతల నుంచి తప్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోనే మీడియా సమావేశం పెట్టి కింజరాపు రామ్మోహన్ నాయుడికి వ్యతిరేకంగా అజిత్ పవార్ మేనల్లుడు వాదిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడికి పదవీ గండం పొంచి ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. మొత్తంగా ఈ అజిత్ పవార్ మృతి కేసు, హెరిటేజ్కి విఎస్ఆర్కి మధ్య ఉన్న ఆర్థిక బంధం, ఈ ఆర్థిక బంధం గురించి రోహిత్ పవార్ ఆరోపణలు, కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలన్న డిమాండు, ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పుట్టించే విషయంగా మారేలా కనిపిస్తోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతి కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపే దిశలో ఉండడం అన్నది ఆసక్తికరమైన వ్యవహారం. ఇదంతా చంద్రబాబుతో ముడిపడి ఉన్నటువంటి విషయంగా తేలడం మరో కీలకమైనటువంటి పరిణామం. ఏమైనా ఇది చాలా పెద్ద సంచలనంగా మారేందుకు ఆస్కారం కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడికి వరుస సమస్యలు చుట్టుముడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.